ఇవాళ టాపిక్ వచ్చేసి డబుల్ లింక్ లిస్ట్ లో ఇన్సర్షన్ ఫ్రమ్ స్పెసిఫిక్ పొజిషన్ ఎలా చేయాలో చూద్దాము. అండ్ ఆల్సో డిలీషన్ కూడా ఫ్రమ్ స్పెసిఫిక్ పొజిషన్ అనేది ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఇన్సర్షన్ ఆపరేషన్ ని పర్ఫామ్ చేద్దాము ఎట్ స్పెసిఫిక్ పొజిషన్. అంటే ఎండ్ యూజర్ నుండి ఒక పర్టికులర్ పొజిషన్ లో మనకి డేటా అనేది ఎంటర్ చేయాలి అన్నప్పుడు ఏం జరగాలి అక్కడ లిస్ట్ లో అనేది చూద్దాము ఒకసారి. సో ఇక్కడ వచ్చేసి ఒక చిన్న ఎగ్జాంపుల్ అనేది తీసుకున్నాము. ఇక్కడ మన దగ్గర 4 నోట్స్ ఉన్నాయి. అండ్ ఫస్ట్ హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అడ్రస్ వచ్చేసి 100, అండ్ సెకండ్ నోడ్ వచ్చేసి 200, థర్డ్ నోడ్ వచ్చేసి 108, అండ్ ఫోర్త్ నోడ్ వచ్చేసి 300. అండ్ ఆల్రెడీ ఇది డబుల్ లింక్ లిస్ట్ కాబట్టి మనకి బోత్ డైరెక్షన్ లో అడ్రస్ రిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇది ఆల్రెడీ మనము ప్రీవియస్ క్లాసెస్ లో డిస్కస్ చేసాము. సో ఇక్కడ వచ్చేసి మన హెడ్ పొజిషన్ లో ఎవరున్నారు, ఇప్పుడు 100 ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు హెడ్ పొజిషన్ లో ఉన్నారు. అండ్ నెక్స్ట్ 300 ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి టేల్ లో ఉన్నారు. టేల్ పొజిషన్ అంటే లాస్ట్ ఎండ్ ఆఫ్ ద లిస్ట్ కాబట్టి దాన్ని మనం టేల్ గా రిప్రజెంట్ చేస్తాము. సో ఇప్పుడు మనం ఏ ఆపరేషన్ మాట్లాడుకుంటున్నాము, లైక్ ఇన్సర్షన్ ఫ్రమ్ స్పెసిఫిక్ పొజిషన్ అని అంటున్నాము. సో ఈ సినారియో వచ్చినప్పుడు మనకి ఏంటి, లైక్ ఫస్ట్ ఎండ్ యూజర్ నుండి పొజిషన్ అనేది తీసుకుంటున్నాము. అంటే పొజిషన్ అనేది మనకి లెస్ దెన్ 0, అంటే ఇప్పుడు ఈ పొజిషన్ వచ్చేసి 0, ఈ పొజిషన్ వచ్చేసి 1, ఇది వచ్చేసి 2, అండ్ ఇది వచ్చేసి మనకి థర్డ్ పొజిషన్ అవుతుంది. అండ్ సైజ్ ఆఫ్ ద లిస్ట్ ఎంత, 1, 2, 3 అండ్ 4. సో సైజ్ వచ్చేసి మనకి 4. సో ఇక్కడ ఎండ్ యూజర్ ఎప్పుడైతే పొజిషన్ ఎంటర్ చేస్తాడో అప్పుడు మనం కండిషన్ అనేది చెక్ చేయాలి. అంటే బౌండరీ కండిషన్స్ లాగా, అంటే ఇప్పుడు పొజిషన్ అనేది లెస్ దెన్ 0 ఉండొద్దు, అండ్ ఆల్సో సైజ్ కన్నా ఏంటి గ్రేటర్ ఉండొద్దు. అంటే ఇన్ 0 అండ్ 3 మధ్యలోనే ఉండాలి. అంటే ఇది ఒక బౌండరీ కండిషన్. అంటే పొజిషన్ అనేది లెస్ దెన్ 0 ఉండొద్దు, అండ్ ఆల్సో సేమ్ టైం ఏంటి గ్రేటర్ దెన్ మనకి సైజ్ కూడా ఉండొద్దు. అంటే ఇన్ బిట్వీన్ మనం చెక్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ కండిషన్ అనేది అరైజ్ అవుతుంది. సెకండ్ కండిషన్ ఏంటి, మనకి ఇన్ కేస్ మన లిస్ట్ లో ఓన్లీ ఒకటే డేటా ఉంది, ప్రెసెంట్ అయి ఉంది అని అనుకుందాం. అంటే హెడ్ అనేది ఒకటే ఉంది మనకి, అండ్ ఎండ్ యూజర్ పొజిషన్ కూడా 0 అని ఎంటర్ చేశాడు అని అనుకుందాం. అంటే 0 మీనింగ్ ఏంటి, ఫస్ట్ స్టార్టింగ్ ఇండెక్స్ లో డేటా అనేది అతను ఎంటర్ చేయాలి అని అనుకుంటున్నాడు. అంటే ఆల్రెడీ ఒకటే నోడ్ ఉంది, అండ్ దాని పొజిషన్ లో ఏంటి ఇంకొక కొత్త నోడ్ అనేది ఎంటర్ చేయాలి అని అనుకుంటున్నాడు. అంటే ఆ సినారియోలో ఏం జరగాలి అనేది క్వశ్చన్. సో ఫస్ట్ ఈ రెండింటికి మనము కోడ్ రాద్దాము. దాని తర్వాత ఇన్ బిట్వీన్ పొజిషన్ లో ఎంటర్ చేయాలి అన్నప్పుడు ఏం జరగాలి అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇది వచ్చేసి మన క్లాస్ ఆల్రెడీ దీని కోడ్, అంటే మనం ముందు ఆల్రెడీ ఇన్సర్షన్ ఫ్రమ్ బిగినింగ్, ఇన్సర్షన్ ఫ్రమ్ ఎండ్ అండ్ ట్రావర్స్ ఆపరేషన్స్ అనేటివి చూసాము ఆల్రెడీ. సో ఇన్ కేస్ వాచ్ చేయలేదు అంటే ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఇప్పుడు వచ్చేసి మనం స్పెసిఫిక్ పొజిషన్ గురించి మాట్లాడుతున్నాము. ఒకసారి ఈ ప్రోగ్రామ్ పైన గ్లాన్స్ వేసుకుంటే డబ్ల్యూ లింక్ లిస్ట్ వచ్చేసి మన క్లాస్ నేమ్ అండ్ ఒక ఇన్నర్ క్లాస్ అనేది తీసుకున్నాము విత్ నోడ్ నేమ్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి డేటా, ప్రీవియస్ అండ్ నెక్స్ట్ అనే వేరియబుల్స్ ని డిక్లేర్ చేసుకున్నాము. ఒక కన్స్ట్రక్టర్ అనేది తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి అవుటర్ క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్ ఇది. అండ్ మెథడ్స్ ఇన్సర్ట్ ఎట్ బిగినింగ్. సో బిగినింగ్ నుండి ఇన్సర్ట్ చేయాలి అన్నప్పుడు ఏం జరగాలి, అండ్ నెక్స్ట్ ఇన్సర్ట్ ఎట్ ఎండ్ అన్నప్పుడు ఏం జరగాలి, అండ్ ఫార్వర్డ్. సో మనము డబ్ల్యూ లింక్ లిస్ట్ ని 2 ways బై డైరెక్షన్ గా ట్రావర్స్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయొచ్చు. కాబట్టి ఫార్వర్డ్ డైరెక్షన్ లో ట్రావర్స్ చేయడానికి ఒక మెథడ్, అండ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో ట్రావర్స్ చేయడానికి ఇంకొక మెథడ్. అండ్ ఇది వచ్చేసి మన మెయిన్ మెథడ్. సో ఇప్పుడు మనం ఏంటి ఒక మెథడ్ అనేది రాయాలి. అంటే ఇట్ స్పెసిఫిక్ పొజిషన్ ఇన్సర్ట్ చేయాలి అన్నప్పుడు ఏం జరగాలి అనే మెథడ్. సో ఇక్కడ వచ్చేసి ఒక మెథడ్ అనేది రాద్దాం, పబ్లిక్. అండ్ దీని రిటర్న్ టైప్ వచ్చేసి మనకి వాయిడ్ ఉంటుంది. దీని నేమ్ ఇన్సర్ట్ ఎట్ పొజిషన్ అని దీనికి ఒక నేమ్ ఇద్దాం. అంటే ఈ మెథడ్ ఏం రిసీవ్ చేసుకోవాలి, నాకు ఒక డేటా అనేది ఇన్సర్ట్ అంటేనే కొత్త లొకేషన్ లో ఒక డేటా అనేది ఇన్సర్ట్ చేయడం. అంటే డేటాని తీసుకోవాలి, అండ్ అట్ ద సేమ్ టైం ఏ పొజిషన్ లో డేటా అయితే ఎంటర్ చేయాలి అని అనుకుంటుందో ఆ డేటాని కూడా పొజిషన్ ని కూడా ఇన్సర్ట్ చేయాలి. సో మన పొజిషన్ అనేది డేటా టైప్ వచ్చేసి ఇంట్ ఉంటుంది.
సో పొజిషన్ ని రిసీవ్ చేసుకుంటున్నాము అండ్ ఆల్సో డేటాని కూడా రిసీవ్ చేసుకోవాలి. సో మన ప్రోగ్రామ్ లో మన డేటా వచ్చేసి ఇంట్ కాబట్టి ఇంట్ అని తీసుకుంటున్నాము. ఇక్కడ మనము బౌండరీ కండిషన్స్ అనేటివి రాయాలి. సో ఇఫ్ పొజిషన్ అనేది లెస్ దెన్ 0 ఆర్ పొజిషన్ గ్రేటర్ దెన్ సైజ్. సో ఈ 2 కండిషన్స్ అయినప్పుడు అండ్ ఇక్కడ నేను సైజ్ అనే వేరియబుల్ ని మెన్షన్ ఇక్కడ చేయలేదు. సో ఇక్కడ వచ్చేసి ఒక సైజ్ అనే వేరియబుల్ ని మనము మెన్షన్ చేద్దాము. అండ్ ఈ సైజ్ వేరియబుల్ అనేది ఎవ్రీ టైం నోడ్ యొక్క కన్స్ట్రక్టర్ కాల్ అయినప్పుడు మనకి ఇంక్రీజ్ అనేది జరగాలి. సో సైజ్ ప్లస్ సో సైజ్ వేరియబుల్. సో మనం ఏమని ప్రింట్ చేయాలి? నాట్ అ వ్యాలిడ్ పొజిషన్, ఒక ర్యాండమ్ మెసేజ్ అనేది మనము డిస్ప్లే చేద్దాము. నాట్ అ వ్యాలిడ్ పొజిషన్. అండ్ నెక్స్ట్ కండిషన్ వచ్చేసి మనం ఏం చెక్ చేయాలి? లైక్ ఒకటే నోడ్ ప్రెసెంట్ అయి ఉంటే అప్పుడు ఏం చేయాలి అనేది. సో దానికన్నా ముందు ఒక నోడ్ ని మనము క్రియేట్ చేద్దాం. సో న్యూ నోడ్ ఈక్వల్స్ టు న్యూ ఆఫ్ నోడ్. సో దీనికి మనము ఒక డేటా అనేది సెండ్ చేయాలి. ఎండ్ యూజర్ నుండి రిసీవ్ చేసుకున్న డేటా. సో ఇక్కడ చెక్ అనేది చేసుకుందాము. అంటే పొజిషన్ ఇన్ కేస్ 0 అయి ఉంది అండ్ ఆల్సో హెడ్ ఇన్ కేస్ నల్, ఇట్ షుడ్ బి నాట్ నల్. మనకి అంటే ఒక నోడ్ అనేది ప్రెసెంట్ అయి ఉన్నప్పుడు జరగాల్సిన ఆపరేషన్స్ ఏంటి దాని గురించి మనము మాట్లాడుతున్నాము. అంటే ఇన్ కేసు స్టార్టింగ్ పొజిషన్ లోనే వాల్యూ అనేది ఎంటర్ చేయాలి అని అనుకుంటున్నాడు అన్నప్పుడు ఏం జరగాలి? అండ్ ఆల్సో హెడ్ అనేది నాట్ ఈక్వల్స్ టు నల్ ఉండాలి. అంటే ఒకటే నోడ్ ఉంది అన్న మీనింగ్ ఏంటి? హెడ్ అనేది నాట్ నల్, అవునా? సో ఇప్పుడు జరగాల్సిన ఆపరేషన్స్ ఏంటి చూద్దాము ఒకసారి. ఇన్ కేస్ మనకి న్యూ నోడ్ అనేది ఎట్ స్టార్టింగ్ పొజిషన్ లో ఇన్సర్ట్ చేయాలి అన్నప్పుడు ఏం జరగాలి? ఫస్ట్ ఇక్కడ నా దగ్గర ఒక కొత్త నోడ్ ఉంది అని అనుకుందాము అండ్ దాంట్లో డేటా వచ్చేసి 9, సమ్ ర్యాండమ్ పొజిషన్, సమ్ ర్యాండమ్ లొకేషన్ లో ఉంది అని అనుకుందాము. ఆల్రెడీ మన లిస్ట్ లో హెడ్ పొజిషన్ లో 3 డేటా ఏదైతే హోల్డ్ చేస్తుందో నోడ్ అది హెడ్ పొజిషన్ లో ఉంది. అంటే ఇప్పుడు దీని పొజిషన్ లోకి న్యూ నోడ్ అనేది నాకు ఎంటర్ అవ్వాలి. సో ఇప్పుడు జరగాల్సిన ఆపరేషన్స్ ఏంటి? ఫస్ట్ ఈ హెడ్ లో ప్రీవియస్ వేరియబుల్ నల్ ని హోల్డ్ చేస్తుంది, అవునా? అంటే దీన్ని మనము అప్డేట్ చేయాలి. ఎవరి అడ్రస్ తోని? ఈ న్యూ నోడ్ యొక్క అడ్రస్ తోని అప్డేట్ చేయాలి. అండ్ ఆల్సో న్యూ నోడ్ ఒక నెక్స్ట్ లొకేషన్ నల్ గా ఉంది, దీన్ని ఎవరితోని అప్డేట్ చేయాలి? దీని యొక్క అడ్రస్ తోని అప్డేట్ చేయాలి. అండ్ ఆల్సో ఓల్డ్ నోడ్ కాకుండా న్యూ నోడ్ ని మనము హెడ్ లాగా రీఇనిషియలైజ్ అనేది చేయాలి. సో ఇవి మనకి జరగాల్సిన ఆపరేషన్స్. సో ఒకసారి కోడ్ రాసి చూద్దాము. ఇక్కడ వచ్చేసి కోడ్ రాద్దాము. అంటే ఫస్ట్ న్యూ నోడ్ యొక్క నెక్స్ట్ వేరియబుల్ దేనితోని రీఇనిషియలైజ్ అవ్వాలి? హెడ్ తోని రీఇనిషియలైజ్ అవ్వాలి. అండ్ హెడ్ యొక్క ప్రీవియస్ వేరియబుల్ అనేది ఎవరి అడ్రస్ తోని రీఇనిషియలైజ్ అవ్వాలి? నాకు ఇనిషియలైజ్ అవ్వాలి. న్యూ నోడ్ యొక్క అడ్రస్ తోని ఇనిషియలైజ్ అవ్వాలి. అండ్ హెడ్ ని ఇప్పుడు దేనితోని రీఇనిషియలైజ్ చేయాలి? న్యూ నోడ్ తో రీఇనిషియలైజ్ చేయాలి. సో ఇవి వచ్చేసి మనం ఏదైతే ఇప్పుడు డిస్కస్ చేసుకున్నామో దాని యొక్క కోడ్. అంటే న్యూ నోడ్ నెక్స్ట్ స్టార్టింగ్ ఏముంటుంది? నాకు నల్ అని ఉంటుంది. అది ఎవరి అడ్రస్ హోల్డ్ చేయాలి? హెడ్ యొక్క అడ్రస్ ని హోల్డ్ చేయాలి. అండ్ న్యూ నోడ్ యొక్క అడ్రస్ ని ఎవరు హోల్డ్ చేయాలి? హెడ్ లో ఆల్రెడీ హెడ్ డాట్ ప్రీవియస్ లో ఆల్రెడీ నల్ అని స్టోర్ అయి ఉంది. సో అది దీని యొక్క అడ్రస్ ని హోల్డ్ చేయాలి. అండ్ నెక్స్ట్ న్యూ నోడ్ ని మనం హెడ్ లాగా ఇనిషియలైజ్ చేయాలి, రీఇనిషియలైజ్ అనేది చేయాలి. సో ఇది వచ్చేసి ఇన్ కేస్ ఫస్ట్ పొజిషన్ లో అయితే. అదే ఇన్ కేస్ లిస్ట్ లో ఎనీవేర్ అంటే ఏదన్నా ర్యాండమ్ పొజిషన్ లో అయితే ఏం జరగాలి అనేది చూద్దాం ఒకసారి. సో ఇక్కడ వచ్చేసి లైక్ ఒక న్యూ నోడ్ సమ్ 500 పొజిషన్ లో ఉంది అండ్ ఇప్పుడు నేను ఎట్ ప్రెసెంట్ దీన్ని సెకండ్ పొజిషన్ లో స్టోర్ చేయాలి అని అనుకుంటున్నా, లైక్ ఇన్సర్ట్ చేయాలి అని అనుకుంటున్నా. ఆల్రెడీ ఫస్ట్ 0 పొజిషన్ లో 3 ఉంది, ఫస్ట్ పొజిషన్ లో 5 ఉంది, సెకండ్ పొజిషన్ లో 1 అండ్ థర్డ్ పొజిషన్ లో 7. అంటే ఇప్పుడు ఈ సెకండ్ పొజిషన్ లో నేను దీన్ని ఇన్సర్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. దట్ ఈస్ న్యూ నోడ్. అంటే ఇప్పుడు సెకండ్ పొజిషన్ ఎక్కడ ఉందో మనకి తెలీదు. ఎందుకు? నోట్స్ అనేటివి సమ్ డిఫరెంట్ ర్యాండమ్ లొకేషన్స్ లో స్టోర్ అయ్యి ఉంటాయి. ఇన్ కేస్ కంటిన్యూస్ అయితే మనం ఫెచ్ చేయగలుగుతాము. సో ఇక్కడ మనము అంత ఈజీగా ఫెచ్ చేయలేము. అంటే ఫస్ట్ నుండి మనము ట్రావర్స్ ఆపరేషన్ అనేది చేయాలి. అంటే ఫస్ట్ నుండి ఈచ్ నోడ్ ని ట్రావర్స్ చేస్తూ వెళ్ళాలి. అంటిల్ అండ్ అన్లెస్ ఏంటి? మనకి
సెకండ్ పొజిషన్ అని అంటున్నాము. అంటే దాని ప్రీవియస్ నోడ్ ని మనము ఇక్కడ వచ్చేసి మనకి ప్రీవియస్ నోడ్ ఏమవుతుంది 1 అవుతుంది. సో ట్రావర్స్ ఆపరేషన్స్ జరిగినప్పుడు మనకి ప్రీవియస్ లొకేషన్ ని హోల్డ్ చేయాలి. సో దీని అడ్రస్ ని మనం ఏం చేయాలి లైక్ అప్డేట్ చేయాలి. అంటే ఆల్రెడీ ఇది ప్రెసెంట్ 2 యొక్క అడ్రస్ ని హోల్డ్ చేస్తుంది. బట్ దీన్ని ఎవరి అడ్రస్ హోల్డ్ చేసేలాగా చేయాలి న్యూ నోడ్ యొక్క అడ్రస్ తోని దీని అడ్రస్ అనేది మనము అప్డేట్ చేయాలి. దీని తర్వాత న్యూ నోడ్ యొక్క ప్రీవియస్ ని ఎవరి అడ్రస్ తోని హోల్డ్ చేపియాలి కరెంట్ నోడ్ ఏదైతే ఉందో దీని యొక్క అడ్రస్ ఇక్కడ మనము ఇనిషియలైజ్ చేయాలి. అండ్ దీని నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి 108 ఏదైతే ఉందో దీని యొక్క అడ్రస్ ని మనము హోల్డ్ చేస్తాము. అంటే ఇక్కడ ఏంటి లైక్ 1 అండ్ 2 మధ్యలో మనకి ఒక కొత్త నోడ్ అనేది రావాలి. సో కొత్త నోడ్ అనేది రావాలి అన్నప్పుడు ఇది ఎవరి అడ్రస్ ని హోల్డ్ చేస్తుంది 500. సో ఇక్కడ వచ్చేసి మనకి 500 అని అప్డేట్ అవ్వాలి. అండ్ దీని యొక్క అడ్రస్ ఇది హోల్డ్ చేయాలి. అంటే 200 తోని ఇది అప్డేట్ అవ్వాలి మనకి. అండ్ ఇది ఎవరి అడ్రస్ ని హోల్డ్ చేయాలి ఇక్కడ 108 యొక్క అడ్రస్ ని హోల్డ్ చేయాలి. అండ్ దీని యొక్క అడ్రస్ ఇది హోల్డ్ చేయాలి. సో ఇలా మనము ఒక కోడ్ అనేది రాద్దాము ఈ ఆపరేషన్ పైన. సో ఆల్రెడీ మనము ఇఫ్ అని రాసాము. ఇప్పుడు ఎల్స్ పార్ట్ రాద్దాము. సో ఇక్కడ ఒక ట్రావర్స్ ఆపరేషన్ అనేది మనము చేయాలి. అంటే ఒక టెంపరరీ వేరియబుల్ అనేది మనము తీసుకోవాలి. సో మన టెంపరరీ వేరియబుల్ స్టార్టింగ్ లో వచ్చేసి హెడ్ తీసుకుంటుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక ఫార్ లూప్ ని రన్ చేసి ప్రెసెంట్ పొజిషన్ ఏదైతే ఉందో దాని ముందు లొకేషన్ వరకు వెళ్దాము. ఇంట్ I ఈక్వల్స్ టు 0. సో స్టార్టింగ్ ఇండెక్స్ వచ్చేసి 0 అండ్ I లెస్ దెన్ పొజిషన్ -1. అంటే మనకి ప్రెసెంట్ పొజిషన్ వద్దు, దాని ముందు పొజిషన్ ని మనము అప్డేట్ చేయాలి కాబట్టి -1 అని తీసుకుంటున్నాము. సో కరెంట్ ఈక్వల్స్ టు కరెంట్ డాట్ నెక్స్ట్. అంటే అంటిల్ అండ్ అన్లెస్ మనం ఆ పొజిషన్ ని రీచ్ అయ్యేంత వరకు మనం ఫార్ లూప్ అనేది రన్ చేస్తున్నాము. సో వన్స్ ద ఫార్ లూప్ అనేది టర్మినేట్ ఎప్పుడైతే అవుతుందో మనకు కావాల్సిన కరెంట్ లొకేషన్ అనేది మనము రీచ్ అవుతాం. సో దీని తర్వాత మనం చేయాల్సిన ఆపరేషన్స్ ఏంటి లైక్ న్యూ నోడ్ యొక్క నెక్స్ట్ పొజిషన్ ఎవరి అడ్రస్ ని హోల్డ్ చేయాలి కరెంట్ నోడ్ ఏదైతే ఉందో అది ఎవరి అడ్రస్ ని అయితే హోల్డ్ చేస్తుందో వాళ్ళ అడ్రస్ ని ఇప్పుడు న్యూ నోడ్ అనేది హోల్డ్ చేయాలి. నెక్స్ట్ ఒక ఇఫ్ అనేది రాద్దాము. కరెంట్ డాట్ నెక్స్ట్ అనేది ఇన్ కేస్ నల్ లేదు అన్నప్పుడు ఏం చేస్తాం ఇప్పుడు లైక్ కరెంట్ డాట్ నెక్స్ట్ డాట్ ప్రీవియస్ లొకేషన్ లోకి న్యూ నోడ్ అనేది అప్డేట్ చేయాలి. అంటే కరెంట్ డాట్ నెక్స్ట్ డాట్ ప్రీవియస్ మీనింగ్ ఏంటి కరెంట్ వచ్చేసి ఇది కరెంట్ డాట్ నెక్స్ట్ అంటే 108 డాట్ ప్రీవియస్ అంటే దీని యొక్క అడ్రస్ ని న్యూ నోడ్ తోనే మనము రీఇనిషియలైజ్ అనేది చేస్తున్నాము. సో ఇది వచ్చేసి దీని మీనింగ్. నెక్స్ట్ ఏం జరగాలి న్యూ నోడ్ ప్రీవియస్ లొకేషన్ అనేది కరెంట్ యొక్క అడ్రస్ తోని మనకి ఇనిషియలైజ్ అవ్వాలి. అండ్ కరెంట్ యొక్క నెక్స్ట్ లొకేషన్ అనేది ఎవరిని హోల్డ్ చేయాలి మనకి న్యూ నోడ్ అనేది న్యూ నోడ్ తోని ఇనిషియలైజ్ చేస్తున్నాము. సో ఇందాక మనం ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామో సో అదే రాసాము. సో న్యూ నోడ్ యొక్క అడ్రస్ లోకి ఎవరి అడ్రస్ వెళ్ళాలి మనకి కరెంట్ ఏదైతే హోల్డ్ చేస్తుందో దాని అడ్రస్ అనేది న్యూ నోడ్ డాట్ నెక్స్ట్ లోకి వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కరెంట్ డాట్ నెక్స్ట్ డాట్ ప్రీవియస్ అంటే కరెంట్ ఏదైతే ఉందో దాని నెక్స్ట్ లొకేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రీవియస్ అడ్రస్ లో మనము న్యూ నోడ్ అడ్రస్ ని స్టోర్ చేయాలి. అండ్ కరెంట్ అడ్రస్ అనేది దేనిలోకి మనం రీఇనిషియలైజ్ చేయాలి న్యూ నోడ్ యొక్క ప్రీవియస్ వేరియబుల్ కరెంట్ యొక్క అడ్రస్ ని హోల్డ్ చేయాలి. అండ్ న్యూ నోడ్ యొక్క అడ్రస్ వచ్చేసి మనకి కరెంట్ నోడ్ డాట్ నెక్స్ట్ అనే వేరియబుల్ లోకి స్టోర్ అవ్వాలి. సో ఇలా మనము ఆపరేషన్స్ అనేటివి చేసాము. అండ్ ఏ యొక్క ఆపరేషన్ జరిగినా కానీ మనకి ఏం జరగాలి లైక్ సైజ్ వేరియబుల్ అనేది మనకి అప్డేట్ అవ్వాలి. బట్ ఆల్రెడీ మనకి ఇక్కడ మనం కన్స్ట్రక్టర్ లో అనేది ఇక్కడ స్పెసిఫై చేసాము సైజ్ ప్లస్ కాబట్టి మనం ఎక్స్టర్నల్ గా సైజ్ ని ఇంక్రిమెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఒకసారి మనము రన్ చేసి చూద్దాము. ఇక్కడ వచ్చేసి మనకి అవుట్పుట్ ఇలా వస్తుంది లైక్ 2 6 1 10 9 అండ్ 10. సో ఒకసారి మళ్ళీ రిఫ్రెష్ చేసి రన్ చేద్దాము. 2 6 1 9 10 అని వస్తుంది మనకి అవుట్పుట్. సో ఇప్పుడు మనం ఏదైతే మెథడ్ రాసామో ఎట్ స్పెసిఫిక్ పొజిషన్ ఇన్సర్ట్ చేయడానికి సో ఒక డేటాని ఇన్సర్ట్ చేసి చూద్దాం. ఇన్సర్ట్ ఎట్ పొజిషన్
ఒకసారి స్టార్టింగ్ పొజిషన్ లోనే మనం ఎంటర్ చేసి చూద్దాము. సో స్టార్టింగ్ పొజిషన్ లోకి నాకు 33 అనే డేటా స్టోర్ అవ్వాలి. సో మన అవుట్పుట్ ఏంటి 33 26190. ఇన్ కేస్ నాకు ఫోర్త్ పొజిషన్ లో సేవ్ అవ్వాలి అని అనుకుంటున్నాను. అంటే ఫోర్త్ పొజిషన్ అంటే 0 1 2 3 4. సో 10 ప్లేస్ లో నాకు 33 అనేది స్టోర్ అవ్వాలి. సో ఇది వచ్చేసి నా ఫోర్త్ పొజిషన్ 0 1 2 3 అండ్ 4. సో ఇన్ కేస్ అవుట్ ఆఫ్ బౌండ్స్ అనేది ఇద్దాము. ఒకసారి 14 అని ఇస్తున్నాను. సో చూద్దాము. సో నాట్ అ వ్యాలిడ్ పొజిషన్ అనే మనకి ఎక్సెప్షన్ అనేది త్రో అవుతుంది. సో ఇలా ఇన్సర్షన్ ఎట్ స్పెసిఫిక్ పొజిషన్ అనేది చూసాము. సో నెక్స్ట్ వచ్చేసి డిలీషన్ ఎలా చేయాలి ఫ్రమ్ స్పెసిఫిక్ పొజిషన్ అనేది కూడా చూద్దాము ఒకసారి. సో డిలీషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు కూడా మనకి కొన్ని సేమ్ సినారియోస్ అనేవి అరైజ్ అవుతాయి. సో డిలీట్ ఎట్ స్పెసిఫిక్ పొజిషన్ అన్నప్పుడు ఫస్ట్ పొజిషన్ బౌండరీస్ ని మనం చెక్ చేసుకోవాలి. అంటే <0 ఆర్ ఈక్వల్స్ టు. ఇక్కడ వచ్చేసి మనకి > సైజ్ అనేది వస్తుంది. సో > సైజ్ అనేది ఇక్కడ మనం చెక్ చేసుకుంటాము. సో ఎంటర్ ద ప్రాపర్ రేంజ్ అని మనము ఏదో ఒక ర్యాండమ్ మెసేజ్ అనేది డిస్ప్లే చేస్తాం. అండ్ ఇన్ కేస్ హెడ్ అనేది ఆల్రెడీ నల్ ఉంది అన్నప్పుడు కూడా మనకి సమ్ ఆపరేషన్ అనేది జరగాలి. అంటే ఇప్పుడు ఇన్ కేస్ మనం హెడ్ కి కండిషన్ రాయనప్పుడు ఏం జరుగుతుంది, మనకి ఒక ఎక్సెప్షన్ అనేది వస్తుంది. అంటే ఆల్రెడీ హెడ్ అనేది నల్లో ఉంది, బట్ మళ్ళీ నేను దాన్ని డిలీట్ చేయమని చెప్తున్నాను. సో అక్కడ మనకి ఎక్సెప్షన్ అనేది అరైజ్ అవుతుంది. సో ఫస్ట్ వచ్చేసి ఈ 2 సినారియోస్ అనేటివి మనం ఒకసారి రాద్దాము. ఒక మెథడ్ అనేది క్రియేట్ చేస్తున్నాను. పబ్లిక్ వాయిడ్ డిలీట్ ఎట్ పొజిషన్. ఇక్కడ మనము ఎండ్ యూజర్ నుండి పొజిషన్ అనేది యాక్సెప్ట్ చేస్తాము కాబట్టి పొజిషన్ ని తీసుకుంటున్నాము. ఇఫ్ సో ఇవి వచ్చేసి మన 2 కండిషన్స్, బౌండరీ కండిషన్ ఒకటి అండ్ ఇన్ కేస్ లిస్ట్ అనేది నల్ గా ఉన్నప్పుడు ఏం ప్రింట్ చేయాలి అనేది చూసాము. ఇన్ కేస్ లిస్ట్ అనేది నల్ లేదు అన్నప్పుడు ఏం జరగాలి చూద్దాము ఒకసారి. సో ఇది ఒక ఎగ్జాంపుల్. ఇక్కడ వచ్చేసి మన ఏంటి ఏ పొజిషన్ అయినా కానీ ఫస్ట్ మనం ట్రావర్స్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయాలి. సో స్టార్టింగ్ ట్రావర్స్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తాం. ఇన్ కేస్ నాకు ఇప్పుడు కావాల్సిన పొజిషన్ లైక్ ఈ పొజిషన్ ని నేను డిలీట్ చేయాలి అని అనుకుంటున్నాను. అంటే 0 1 2 3 4. సో సెకండ్ పొజిషన్ లో ఏ నోడ్ అయితే ఉందో దాన్ని నేను డిలీట్ చేయాలి. దానికన్నా ముందు ఇంకొక సినారియో కూడా మనకి అరైజ్ అవుతుంది. ఇన్ కేస్ హెడ్ పొజిషన్ నే నేను డిలీట్ చేయాలి అని అనుకుంటున్నాను. అప్పుడు మనకి ఏం జరగాలి ఆపరేషన్. సో ఇన్ కేస్ హెడ్ పొజిషన్ లో మనకి 5 అనే డేటా ఉంది ఇక్కడ. దీన్ని నేను డిలీట్ చేయాలి అని అనుకుంటున్నాను. అంటే నాకు ఏం జరగాలి, దీని యొక్క నెక్స్ట్ అడ్రస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆల్రెడీ హెడ్ యొక్క అడ్రస్ ని హోల్డ్ చేస్తున్నారు. సో దీని యొక్క అడ్రస్ ని నేను ఫస్ట్ నల్ చేసేసేయాలి. అవునా, నల్ అనేది పర్ఫామ్ చేయాలి. అండ్ ఆల్సో దీన్ని నేను హెడ్ లాగా మళ్ళీ రీఇనిషియలైజ్ చేయాలి. అంటే ఆటోమేటికలీ నాకు ఈ నోడ్ అనేది డిలీట్ అయిపోతుంది. సో గార్బేజ్ కలెక్టర్ వచ్చి దీన్ని కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు. సో ఇలా మనము ఫస్ట్ సినారియో అంటే స్టార్టింగ్ పొజిషన్ దట్ ఈస్ 0 పొజిషన్ లో ఉన్నదాన్ని డిలీట్ చేయాలి అన్నప్పుడు డైరెక్ట్ గా దీని యొక్క నెక్స్ట్ అడ్రస్ కి వెళ్ళి దీని ప్రీవియస్ లొకేషన్ అనేది నల్ చేసేస్తాం. నల్ చేసేసి దీని హెడ్ గా రీఇనిషియలైజ్ అనేది చేస్తాము. సో ఈ ఆపరేషన్ అనేది ఒకసారి కోడ్ లో రాద్దాము. ఇఫ్ అండ్ ఆల్సో ఇక్కడ మనకి చెక్ కావాల్సిన కండిషన్ ఏంటి, హెడ్ షుడ్ బి నాట్ ఈక్వల్స్ టు నల్ అనే కండిషన్ కూడా మనకి చెక్ కావాలి. సో ఇది వచ్చేసి కండిషన్. ఇన్ కేస్ స్టార్టింగ్ 0th పొజిషన్ లోనే మనకి డిలీషన్ ఆపరేషన్ అనేది జరగాలి అన్నప్పుడు, అంటే స్టార్టింగ్ హెడ్ పొజిషన్ లో ఉన్నది, అప్పుడు ఏంటి హెడ్ అనేది నాట్ ఈక్వల్స్ టు నల్ అయి ఉండాలి అండ్ పొజిషన్ అనేది 0. సో అప్పుడు ఏంటి మనకి హెడ్ డాట్ నెక్స్ట్. సో నెక్స్ట్ రిఫరెన్స్ ఏదైతే ఉంటుందో అది ఇప్పుడు మనకి హెడ్ అవ్వాలి. అండ్ ఆల్సో హెడ్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం ప్రెసెంట్ గా ఒక కొత్త హెడ్ ని తీసుకున్నాము, దాని యొక్క ప్రీవియస్ వేరియబుల్ ఏదైతే ఉందో దాన్ని మనము నల్ అనేది చేసేస్తాము. సో ఇది వచ్చేసి సెకండ్ ఆపరేషన్. లేదు స్టార్టింగ్ పొజిషన్ కాదు, ఇన్ కేస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద లిస్ట్ అని అనుకున్నాము. సో అప్పుడు ఏం ఆపరేషన్ జరగాలి, లైక్ ఫస్ట్ వచ్చేసి మనకి ట్రావర్స్ ఆపరేషన్ అనేది జరగాలి. అవునా, సో ఇక్కడ ఒకసారి చూసుకుంటే మనము ఇక్కడ వచ్చేసి సెకండ్ పొజిషన్ లో ఏదైతే ఉందో దాన్ని డిలీట్ చేయాలి అని అనుకున్నాము స్పెసిఫిక్ గా. అంటే దీనిని మనము డిలీట్ చేయాలి అంటే మనం డైరెక్ట్ గా ఏం చేయొచ్చు, ఫస్ట్ ట్రావర్స్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేసి దీని వరకు రీచ్ అవుతాము. సో దీన్ని రీచ్ అయిన తర్వాత దీని యొక్క
ప్రీవియస్ ఆల్రెడీ ఇది ప్రీవియస్ లొకేషన్ ని హోల్డ్ చేస్తుంది అండ్ ఆల్సో నెక్స్ట్ లొకేషన్ ని కూడా హోల్డ్ చేస్తుంది. సో దీని ప్రీవియస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క అడ్రస్ ని మనము దీని యొక్క అడ్రస్ తోని అప్డేట్ చేసేయడం 204. మళ్ళీ దీని త్రూ మనము దీన్ని రీచ్ అయ్యి దీని లొకేషన్ అనేది 100 చేసేయడం. సో ఇలా మనము ఇనిషియలైజ్ చేసినప్పుడు దీన్ని మనం డైరెక్ట్ గా డిలీట్ చేసేయచ్చు. సో దీని త్రూ ఫస్ట్ ట్రావెల్స్ ఆపరేషన్ చేసి దీన్ని రీచ్ అవ్వాలి. పొజిషన్ ఏదైతే ఉందో దాన్ని రీచ్ అయిన తర్వాత దీని యొక్క ప్రీవియస్ లొకేషన్ ని అప్డేట్ చేయాలి అండ్ ఆల్సో దీని యొక్క నెక్స్ట్ లొకేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అడ్రస్ ని మనము అప్డేట్ చేసాము అంటే సో ఇది ఎవరి అడ్రస్ ని హోల్డ్ చేస్తుంది ఇప్పుడు 204 అంటే దీని తర్వాత ఇది ఉన్నట్టు మీనింగ్. ఇది ఎవరి అడ్రస్ ని హోల్డ్ చేస్తుంది 100. సో దీని యొక్క అడ్రస్ ని హోల్డ్ చేస్తున్నారు కాబట్టి ఇది దీని తర్వాత ఉంది అన్న మీనింగ్. అంటే ఇది లిస్ట్ లో లేనట్టు. సో దీన్ని మనము ఎక్స్క్లూడ్ చేసేసాము. సో దీనికి మనము కోడ్ రాద్దాము. ఒక ఫార్ లూప్ అనేది రాద్దాము. సో ఫార్ లూప్ కన్నా ముందు మనం ఏంటి ఒక టెంపరరీ వేరియబుల్ అనేది మనకి కావాలి. సో నోడ్ కరెంట్. సో స్టార్టింగ్ వచ్చేసి మనము హెడ్ ని కరెంట్ అనే వేరియబుల్ లాగా తీసుకుంటాము. సో ఒక ఫార్ లూప్ స్టార్టింగ్ ఇండెక్స్ వచ్చేసి మనకి 0 i less than పొజిషన్ అంటే ఎగ్జాక్ట్ లొకేషన్ మనము ఏదైతే ఉంటుందో దాన్ని రీచ్ అవ్వాలి మనం. సో కరెంట్ ఈక్వల్స్ టు కరెంట్ డాట్ నెక్స్ట్. సో ఒకసారి ఈ ఫార్ లూప్ ఎలా రన్ అవుతుంది చూద్దాము. ఇన్ కేస్ పొజిషన్ వచ్చేసి 2 అని అనుకుందాము. అంటే 2 పొజిషన్ లో ఏదైతే ఉందో దాన్ని మనము డిలీట్ చేయాలి అని అనుకుందాం. అంటే ట్రావెల్స్ ఆపరేషన్ పర్ఫామ్ చేసి మనము 2 వరకు రీచ్ అవ్వాలి. సో ఎలా రీచ్ అవ్వచ్చు? స్టార్టింగ్ i ఈక్వల్స్ టు 0. ఓకే. సో ప్రెసెంట్ ఇది ఏంటి లైక్ హెడ్ అండ్ కరెంట్ కూడా ఆల్రెడీ మనము ఏం చేసాము హెడ్ ని కరెంట్ లోకి స్టోర్ చేసాము. ఒక టెంపరరీ వేరియబుల్ తీసుకున్నాము. సో ఇప్పుడు ఇది వచ్చేసి కరెంట్ నాకు అవునా. సో ఫర్ లూప్ రన్ అవుతుంది. అంటే i ఈక్వల్స్ టు 0 i లెస్ దెన్ 2 అవునా. సో ఇక్కడ ఏమవుతుంది కరెంట్ డాట్ నెక్స్ట్ యొక్క అడ్రస్ ఇప్పుడు కరెంట్ లాగా అప్డేట్ అవుతుంది నాకు. నెక్స్ట్ i వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే i ఈక్వల్స్ టు 1 అవుతుంది అండ్ i లెస్ దెన్ కండిషన్ చెక్ అవుతుంది. అంటే i లెస్ దెన్ 2 ట్రూ. అంటే అప్పుడు ఏమవ్వాలి కరెంట్ డాట్ నెక్స్ట్ యొక్క అడ్రస్ నాకు కరెంట్ అవ్వాలి అండ్ నెక్స్ట్ i వాల్యూ అనేది అప్డేట్ అవుతుంది. అంటే i ఇప్పుడు 2 అవుతుంది. 2 లెస్ దెన్ 2 అక్కడ కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది. సో మనము ఇలా మన రిక్వైర్డ్ పొజిషన్ కి మనము రీచ్ అవుతాము ఈ ట్రావెల్స్ యొక్క ఫార్ లూప్ తోని. సో ఇక్కడ జరిగిన తర్వాత మనకి ఏం అవ్వాలి ఇన్ కేస్ అది లాస్ట్ నోడ్ అయి ఉంటే ఆ కండిషన్ కూడా మనం చెక్ చేసుకోవాలి కదా. సో ఇన్ కేస్ కరెంట్ డాట్ నెక్స్ట్. సో మనం ఇక్కడ ట్రావెల్స్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తున్నాము. ఇన్ కేస్ ఇక్కడ లిస్ట్ ఉన్నాయి కాబట్టి ఓకే. ఇన్ కేస్ లిస్ట్ లేదు అంటే ఇదే టేల్ అయి ఉంటే అది కూడా మనకు ఒక కండిషన్. సో ఇక్కడ ఆ కండిషన్ అనేది రాద్దాము. సో ఇన్ కేస్ కరెంట్ డాట్ నెక్స్ట్ అనేది ఇఫ్ ఇట్ ఈస్ నల్ అవుతే ఏం చేద్దాము లైక్ కరెంట్ డాట్ దాని ప్రీవియస్ యొక్క నెక్స్ట్ ని డైరెక్ట్ నల్ చేయడం. ఇప్పుడు ఇదే లాస్ట్ నోడ్ అయింది అని అనుకుందాం. సో మనం ఏం రాసాము కరెంట్ నోడ్ ఇది కరెంట్ డాట్ ప్రీవియస్ డాట్ అంటే ప్రీవియస్ అంటే ఇది డాట్ నెక్స్ట్ అంటే ఆల్రెడీ ఇది దీని అడ్రస్ ని హోల్డ్ చేస్తుంది. సో దీన్ని మనము నల్ చేసేస్తాము. అంటే ఇది డిలీట్ అయిపోతుంది. సో ఇప్పుడు రాసిన కోడ్కి మీనింగ్ అదే. లేదు ఇన్ కేస్ అది టేల్ కాదు దాని తర్వాత నోట్స్ ఉన్నాయి అన్నప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేసాము. సో కరెంట్ డాట్ ప్రీవియస్ డాట్ నెక్స్ట్ యొక్క అడ్రస్ ని దేంతోని అప్డేట్ చేస్తాము కరెంట్ డాట్ నెక్స్ట్ యొక్క అడ్రస్ తోని అప్డేట్ చేయడం. అండ్ కరెంట్ డాట్ సో ఒకసారి చూసుకుంటే కరెంట్ డాట్ నెక్స్ట్ అని అంటున్నాము. సో కరెంట్ డాట్ నెక్స్ట్ ఏది నాకు ఇది అవునా. సో దీన్ని దేంతోని అప్డేట్ చేయడము కరెంట్ డాట్ ప్రీవియస్ డాట్ నెక్స్ట్. సో కరెంట్ డాట్ ప్రీవియస్ డాట్ నెక్స్ట్ అంటే ఏంటి లైక్ దీన్ని మనము ఇక్కడ రీచ్ అవుతున్నాము. సో దీని యొక్క అడ్రస్ ని దీంట్లోకి అప్డేట్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కరెంట్ డాట్ ప్రీవియస్ అని అంటున్నాము. సో కరెంట్ డాట్ ప్రీవియస్ వచ్చేసి ఇది మనకి. సో దీని యొక్క అడ్రస్ ని దేంతోని అప్డేట్ చేస్తున్నాము కరెంట్ డాట్ నెక్స్ట్ డాట్ ప్రీవియస్ అంటే ఇండైరెక్ట్ గా దీని యొక్క అడ్రస్ ని ఇక్కడ అప్డేట్ చేస్తున్నాము. దీని యొక్క అడ్రస్ ని ఇక్కడ అప్డేట్ చేస్తున్నాము. సో ఇదే ఆ లాజిక్. సో నెక్స్ట్ వచ్చేసి సైజ్ మైనస్. సో ఒకసారి రన్ చేసి చూద్దాము.
ఆల్రెడీ మనం ఇక్కడ తీసుకున్నాము ఎట్ పొజిషన్ అని. సో డిలీట్ ఎట్ పొజిషన్. సో స్టార్టింగ్ పొజిషన్ అని ఇద్దాము, లైక్ 0 అంటే 2 అనేది మనకి డిలీట్ అయిపోవాలి. ఒక్కసారి చూద్దాము ఎక్సెప్షన్ ప్రీవియస్. సో ఇక్కడ వచ్చేసి ఇందాక మనము ఒకటేసారి రాసాము కదా. సో ది స్టేట్మెంట్ హెడ్ డాట్ ప్రీవియస్ ఈక్వల్స్ టు నల్ అనే స్టేట్మెంట్ ని ఒక ఇఫ్ బ్లాక్ లో ఎన్క్లోజ్ చేస్తున్నాము. సో ఇది ఒక చేంజ్ చేసాము. సో ఒకసారి మనము రన్ చేసి చూద్దాము. అవుట్పుట్ ని 6, 1, 9, 10 అని వస్తుంది. సో దీన్ని ఒకసారి కమెంట్ చేసి చూద్దాము. 26190. సో ఇప్పుడు దీన్ని అన్కమెంట్ చేసి 0th పొజిషన్ లో ఉన్న డేటాని నోడ్ ని డిలీట్ చేస్తున్నాము. సో 2 అనేది డిలీట్ అయింది. అండ్ ఆల్సో 1 అనే పొజిషన్ లో ఉన్న డేటాని డిలీట్ చేస్తున్నాము. సో 6 అనేది డిలీట్ అయింది. ఇన్ కేస్ 2 పొజిషన్ లో ఉన్న డేటాని డిలీట్ చేసాము అనుకోండి, ఇలా మనము ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేసాము. సో స్పెసిఫిక్ పొజిషన్ ఇన్సర్షన్ అండ్ డిలీషన్ ఆపరేషన్ డబ్లీ లింక్ లిస్ట్ పైన ఎలా చేయాలో చూసాము. సో నెక్స్ట్ క్లాస్ లో వేరే ఆపరేషన్స్ అనేవి చూద్దాము.